ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించండి అంటూ తప్పుడు హామీలతో ప్రజల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన నిందితుడిని మీర్ చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఫర్ ఎవర్ లివింగ్ ఉత్పత్తుల పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు హర్యానా గురుగ్రామ్కు చెందిన హరీష్ కుమార్ సింగ్లాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అతనిపై తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టంలోని సెక్షన్ 5, అలాగే ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్స్ స్కీమ్స్ చట్టం, ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66D సహా విఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ఫర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి జరిగింది. ఆ గురించి ఇది ప్రెస్ ని పిలవడం జరిగింది. దాంట్లో ఒక సక్సెస్ఫుల్ గా పోలీస్ సైడ్ నుంచి ఆపరేషన్ చేసి మేజర్ అక్యూజ్ కి ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు ఉంది హరీష్ కుమార్ సింగ్లా. ఈజ్ 61 year old. ఆయన కంట్రీ సేల్స్ మేనేజర్ ఉన్నాడు. ఈజ్ ఫ్రమ్ గురుగ్రామ్. సో దాంట్లో మన పోలీస్ సైడ్ నుంచి మిర్చౌక్ లో అండర్ క్రైమ్ నంబర్ 62/2026 లో ఇది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఇది పోలీస్ సైడ్ నుంచి చీటింగ్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ప్రైస్ షీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్, యాజ్ వెల్ యాజ్ ఐటీ సెక్షన్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. సో ఈ విషయంలో ఈ మల్టీ లెవెల్ ప్రొడక్ట్ స్కీమ్ లో ఫారెన్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఒక మోడస్ ఆపరేండి చెప్పడానికి ఉంటే, they used to collect 199 rupees, 250 rupees, 299 rupees for the admission and registration fees. సో చాలా మంది ఇది రిక్రూట్మెంట్ కోసం ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ గా కొత్త మెంబర్స్ కి రిక్రూట్మెంట్ చేసి వారికి ఈ ప్రొడక్ట్స్ జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఈ దాంట్లో ఎవరెవరు ఇంకా డీపర్ గా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారి పైన కూడా మనం యాక్షన్ తీసుకుంటాం. సో అందరూ మీ ప్రాపర్ గా చూసుకోవాలి. ఇప్పుడు ఈ యుగంలో మీ ఈజీగా మనీ యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా ఫ్రాడ్ చేసి వస్తారు. ఇనిషియల్ గా దే మే గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ అమౌంట్, కానీ సర్టన్ టైం పీరియడ్ తర్వాత అన్ని అమౌంట్ వారు ఫ్రాడ్ గా తీసుకుంటారు. సో ఆ విషయంలో అందరూ స్పెసిఫిక్లీ మన యూత్ యాజ్ వెల్ యాజ్ దిస్ హౌస్ వైఫ్ మీ అందరూ ప్రాపర్ గా అలర్ట్ గా ఉండాలి. అదే మీరు చూసుకోవాలి. ది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్